కనిపించని పచ్చదనం, పనిచేయని వాటర్ ఫౌంటైన్లు, ఎండు పూల మొక్కలు, వెలగని రంగురంగుల ఎల్ఈడి దీపాలు, కళావిహీనంగా మారిన ప్రధాన కూడళ్లు. పట్టుతప్పిన నిర్వహణ, మొత్తంగా ఆదిలాబాద్ పట్టణంలో అద్దం పడుతున్న అధికారుల నిర్లక్ష్యం. పట్టణ అభివృద్ధి సుందరీకరణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ప్రధాన రహదారులు అభివృద్ధి, డివైడర్లు, సెంటర్ లైటింగ్, కొత్త డిజైన్లతో పాటు పలు కూడళ్లలో నిర్మాణం చేపట్టారు. సుందరీకరణలో భాగంగా ఎన్టీఆర్ చౌక్, కొమరంభీం చౌక్, అంబేద్కర్ చౌక్ కూడళ్లలో వాటర్ ఫౌంటైన్లు, పూల మొక్కలు ఏర్పాటు చేశారు. ఈ కూడళ్ల మీదుగా వెళ్లే వాళ్ళు ఆహ్లాదం పొందడంతో పాటు కొన్ని ఫౌంటైన్ల వద్ద రాత్రి వేళలో యువత సెల్ఫీలు దిగేవారు. దీంతో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులు సుందరంగా, డివైడర్లు, సెంటర్ లైటింగ్ ఇలా అన్ని పనులు పూర్తి చేసి 2 ఏళ్లకు పైగా గడిచింది. అందంగా తయారు చేసిన కూడళ్ల ప్రారంభోత్సవం గత 3 ఏళ్ల క్రితం మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ల ఆధ్వర్యంలో పండుగల అట్టహాసంగా నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆదిలాబాద్ పట్టణ సుందరీకరణలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి కూడళ్లను అదేవిధంగా ఈ డివైడర్లను డెవలప్ చేశారు. ఆ డివైడర్ల డెవలప్లో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి మొక్కలను నాటిన పరిస్థితి ఉన్నది. ఆ మొక్కలు ఈరోజు మార్చి 2nd, 3rd వారంలోనే పూర్తిగా ఎండిపోయిన పరిస్థితికి వచ్చినాయి. ఆదిలాబాదు పట్టణ పాలకవర్గం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఆదిలాబాద్ జిల్లా పాలక యంత్రాంగం దీనిపైన దృష్టి సారించాలి. లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి డెవలప్ చేసిన ఈ మొక్కలను పట్టించుకోకపోవడం అనేది భావ్యం కాదనేది మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత పాలకవర్గానిది. ఎండాకాలం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. ఏప్రిల్, మే నెలలోనైతే ఇంకా మరింత ఎండలు వచ్చే ప్రమాదం ఉన్నది. అటువంటప్పుడు ఇప్పుడే వీటికి పరిరక్షణ లేకపోతే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటిది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి ఉన్నది. పట్టణాన్ని డెవలప్ చేసి వదిలేస్తే అది మరింత ఇదైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా పాలకవర్గానికి ఉన్నది. నూతన పాలకవర్గం ఏర్పడి 2 నెలలు అవుతున్నది. మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాదు సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన వీటన్నింటినీ పాలకవర్గం దృష్టి సారించి కాపాడే యత్నం చేయాలి. మొక్కలకు నీరును అందించే ప్రయత్నం చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. కూడళ్ల నిర్వహణ గత 2 ఏళ్ల క్రితం వరకు సక్రమంగా ఉండేది. అప్పటి నుంచి వీటి నిర్వహణ పట్టు తప్పింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చౌక్, కలెక్టర్ చౌక్, అంబేద్కర్ చౌక్ ప్లాన్ ఫౌంటైన్లు పనిచేయడం లేదు. ఎల్ఈడీలు వెలగడం లేదు. పూల మొక్కలు ఎండిపోగా తివాచీ గడ్డి కూడా పూర్తిగా ఎండిపోయి కళావిహీనంగా మారిపోయాయి. నూతనంగా మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి దాదాపు 1 నెల రోజులు దాటిపోతున్నా వీటి నిర్వహణపై కదలిక కనిపించడం లేదు. ముఖ్యంగా వేసవి కాలంలో పచ్చదనం, వాటర్ ఫౌంటైన్లతో ఈ ప్రాంతం గుండా రాకపోకలు సాగించే వారికి కాస్త ఉపశమనం కలుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. గత సంవత్సరం కొద్ది దిద్దుబాటు చర్యలు చేపట్టినా అవి నామమాత్రంగా మిగిలిపోగా ప్రస్తుతం వాటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారింది. నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్ పాలకవర్గం సెంట్రల్ లైటింగ్తో పాటు కూడళ్ల నిర్వహణ, ఫౌంటైన్స్ పనితీరు సరిచేయాలని పట్టణ ప్రజానికం విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం, గత మున్సిపల్ పాలకవర్గం ఆదిలాబాద్లో డివైడర్లు కానీ, సెంట్రల్ లైటింగు, అదేవిధంగా చౌకుల్లో కూడా సుందరీకరణ పనులు గత పాలకవర్గం చేసింది. సుందరీకరణ జరిగిన తర్వాత అప్పటి నుండి కూడా దీన్ని మెయింటెనెన్స్ను పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి పాలకవర్గం కూడా పట్టించుకోలేదు. పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత కూడా పాలనా యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన ఈ చెట్లని, వీటి మెయింటెనెన్స్ ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈనాటికి చూస్తే కూడా మొత్తం చెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేదు. ఈరోజు నూతన పాలకవర్గం ఏర్పడి దాదాపు 2 నెలలు పూర్తయిపోయింది. ఇప్పటికి కూడా ఈ పట్టణానికి సంబంధించినటువంటి సెంట్రల్ లైటింగు, అదేవిధంగా ఏదైతే డివైడర్ల మధ్యలో కానీ చౌరస్తాలో ఉన్నటువంటి వీటిలో కానీ ఎక్కడ కూడా వారిని పట్టించుకున్నటువంటి పరిస్థితి కొత్త పాలకవర్గం కూడా లేదు. నూతన పాలకవర్గం ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఈరోజు గెలిచి అధికారంలోకి వచ్చి కూర్చున్నారు.
కానీ ఈనాటికి కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. తక్షణమే నూతన పాలకవర్గం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇప్పుడు వేసవి వచ్చింది, నీటి సమస్య కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ పూర్తి ఎండిపోయిన గడ్డి కానీ చెట్లు కానీ మొక్కలన్నిటిపైన కూడా దృష్టి పెట్టి వీటికి నీళ్ళని పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఆదిలాబాద్ పట్టణాన్ని మంచి సుందరీకరణకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాటిని మెయింటైన్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.